మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, శ్రీ సాయి దివ్య కథాలీలలు గత సంచికలో బాబా భక్తుల యొక్క ధర్మబద్ధమైన కోరికలు తన మాటతో ఏ విధంగా నెరవేర్చేవారో తెలుసుకున్నాం. నిస్సంతమైన బాబా భక్తురాలు బాబా దయ వలన సంతానం కలుగుతుందన్న ఆశతో బాబా దర్శనానికి వస్తుంది. ఆమె కోరికను బాబా గొప్ప హృదయంతో నీకు సంతానం కలుగుతుందిలే అన్న ఒక్క మాటతో పరిపూర్తి చేశారు. ఇటువంటి బాబా లీలలు అగాధాలు, అనంతాలు. ఈరోజు మనం ఒక వినూత్నమైన బాబా కథ చెప్పుకుందాం. అది మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించే చావుడి ఉత్సవం. అది చావుడి ఊరేగింపు. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని చివరి వరకు, సమాధి వరకు వారు కొనసాగించారు. తర్వాత 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని, ఆ ఉత్సవ వైభవాన్ని యథాశక్తి ఈరోజు మనం చెప్పుకుందాం. బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మంటపంలో భజనలు చేసేవారు. వెనుకవైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, మన ఎదుట బాబా కూర్చుని ఉండేవారు. మధ్య భజన చేసే భక్తులు ఉండేవారు. హరిసంకీర్తనలో ఇష్టం ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సమయానికి సభామంటపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజరీ మోగిస్తూ ఉచ్చస్వరంతో భజనలు చేసేవారు. సాయి సమర్థులు సుదంటి రాయవలే తమ సహజమైన ఆకర్షణాశక్తితో ఇనుమంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కుని వచ్చేవారు. ప్రాంగణంలో దివిటీలు వెలిగించేవారు. అక్కడే పలకీని పూలతో అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయధ్వానాలు చేస్తూ ఉండేవారు. 4 బాటలున్న కూడల్లో మకల తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతూ ఉండేవి. పిల్లలు కొత్త బట్టలు ధరించి ఆభరణాలు అలంకరించుకుని సంబరపడుతూ వచ్చేవారు. అదంతా ఒక పండగ ఉత్సవంలా ఉండేది. మసీదు పరిసరాల్లో వెలుగుతున్న అనేక దీపాల వరుసలు ఉండేవి. ద్వారం వద్ద బాబా ప్రియమైన గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరించబడి ఉండేది. ఇంతలో తాత్యా పటేల్ భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చుని బాబా వెంట బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటలు వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకుని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామ అని పిలిచేవాడు. వారి బంధం అమోఘం, అద్వితీయం. వారిలో పరస్పరం అంతటి ప్రేమ ఉండేది. ఇటువంటి వారి ఆప్తధర్మాన్ని దేనితోనూ మనం పోల్చలేము, వర్ణించలేము. బాబా రోజు ధరించే కఫనీతో చంకలో పటకా పెట్టుకుని పొగాకును, చిలిం కొట్టాన్ని తీసుకుని భుజంపై రుమాలను వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరియంచు శాలవాన్ చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తర్వాత బాబా వెనుకనున్న గోడ కింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటన వేలుతో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేతితో ఆర్పివేసిన తర్వాత
చావిడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరిపోతుండగా వాద్య ఘోష మిన్నంటి మోగేది. టపాసులు మోగేవి. నలుదిక్కులా దివిటీలు ప్రకాశించేవి. కొందరు కొమ్ముబూరాన్ని ఊదేవారు. కొందరు తాళాలు చిరుతలు మోగించేవారు. చప్పట్లు కొట్టేవారు. తంబుర మృదంగ నాదాలతో, సాయి నామఘోషతో, భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడుస్తూ ఉండేవారు. ఒకరు ఊరేగింపు పథకాన్ని, మరొకరు గొడ్డ ధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయజయధ్వానాలతో పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే శ్యామకర్ణ థై థై అని నాట్యం చేస్తూ నడిచేది. అలా వాద్యాల చప్పులతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. ఒక ఉత్సవ సంబరం అక్కడంతా నెలకొని ఉండేది. చేతో పతాకాలను పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకి ఇరువైపులా ఇద్దరు వింజామరలను వీవలను వీచేవారు. శాలువలను, దుప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరిచి వానిపై బాబాని చేయి పట్టుకుని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాత్యా బాబా ఎడమ చేతిని, మాల్సావతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాబుసాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావుడి వైపు వైభవంగా సాగేది. కాళ్ళగజ్జలు కలగల్లాడుతుండగా స్వర్ణాభరణాలతో అలంకరించబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండధారులు ముందు నడుస్తూ సాయి నామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరలను వీచేవారు. రకరకాల వాద్యాలు మోగుతుండగా భక్తులు జయజయధ్వానాలు చేస్తూ నడిచేవారు. దండధారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాద్యాల చప్పులకు అనుగుణంగా జయ జయ నినాదాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయ నామధ్వానాలు చేస్తూ నలువైపులా దారులను కోడల్లో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాద్యాలు చాలా గొప్పగా మోగేవి. అంతటా సాయినామఘోష ప్రతిధ్వనిస్తూ ఉండేది. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పులతో సాయి నామఘోషతో భువనభవంతరాలు దద్దరిల్లేవి. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కన్నుల పండుగ ప్రేక్షకులకు ప్రసరణలు చేసే కమనీయమైన చావిడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతూ సాగేది. చావిడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలోకి పెంచే తప్తకాంచన ప్రభలే చైతన్య కేంద్రంలా కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖప్రభను ఆ సమయంలో దర్శించడం ధన్యం. బాబా ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉండేవారు. ఆ వాద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజ్ పూర్ణానందంలో కుడి చేతిని పైకి కిందకు మాటిమాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్తశ్రేష్ఠుని దీక్షిత్ వెండిపల్లెల్లోని పూలను మాటిమాటికి బాబా శరీరమంతటా పూలవర్షంలా కురిపించేవాడు. కాకాసాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాలతో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యఘోష మరింత మిన్నంటేది. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూసి ప్రేక్షకులు కళ్ళు ఆనందంతో విప్పారేవి. మనసుకు తన్మయభావం కలిగేది. ప్రాపంచిక దుఃఖాలను పూర్తిగా మర్చిపోయేవారు. అది అద్భుతమైన దివ్యమైన తేజం. బాబా బాలభాస్కరంలా ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేస్తూ ఉండేవారు. బాబా 1-2 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం తిప్పి కుడి చేతిని కిందకు పైకి ఆడించేవారు.
మొగలిపువ్వు వంటి పచ్చని మేనిఛాయతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల బాబా ముఖశోభను మాటలు వర్ణించలేవు. ఆ వైభవాన్ని కళ్ళారా చూచి అనుభవించాలి, ఆనందించాలి. అప్పుడు మహల్సావతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండడం చూసిన వారికి ఎంతో ఆశ్చర్యం కలిగేది. బాబా కుడివైపు మహల్సావతి నిలబడి బాబా కఫిని చేతితో పట్టుకోగా ఎడమవైపు తాత్యాకోతే చేతితో లాంతర పట్టుకుని నడిచేవాడు. బాబా భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం అంతటి ఎంతో ఆనందకరదాయకం. ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఊరంతా ఒక చోట గుమిగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తులు ఆనందంతో తన్మయలే చూస్తూ ఉండిపోయేవారు. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని మీదట ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మోగుతుండగా దారిలో జయజయకారాలు చేస్తూ బాబాను చావడిలోకి తీసుకుని వచ్చేవారు. మిత్రులారా, మనం కూడా షిరిడీ వెళ్ళినప్పుడు వారం గురువారం జరిగే చావడి ఉత్సవాన్ని చూడాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. ఈనాటికి కూడా ఆనాటి చావడి ఉత్సవం అదే విధంగా జరుగుతుండడం గొప్ప విశేషం. మిత్రులారా, ఇంతటితో ఈనాటి సాయి దివ్య కథలు ప్రత్యేక సంచిక ముగిస్తున్నాను. మరిన్ని విశేషాలు వచ్చేవారిని చెప్పుకుందాం. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.